హైదరాబాద్ ఉప్పల వేదికగా జరిగిన తెలంగాణ టీ20 లీగ్ మూడో మ్యాచ్ అభిమానులకు అసలైన రన్ ఫెస్ట్ను అందించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన వరంగల్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. కెప్టెన్ అమన్ రావు పెరాలా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 48 బంతుల్లో 142 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. అతని ఇన్నింగ్స్లో 12 ఫోర్లు 13 సిక్సర్లు ఉన్నాయి. కేవలం 32 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి టోర్నీలోనే అత్యంత వేగవంతమైన శతకాల్లో ఒకటిని నమోదు చేశాడు. హర్షిత్ చౌదరి 35, అభిషేక్ 32, రిషికేత్ సిసోడియా 25 పరుగులు చేయడంతో వరంగల్ 258 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మెదక్ ఫాల్కన్స్ కూడా అదే దూకుడును కొనసాగించింది. అయితే వరుసగా వికెట్లు పడడంతో ఒక దశలో మ్యాచ్ వరంగల్ వైపు మొగ్గు చూపింది. కానీ కెప్టెన్ తిలక్ వర్మ ఒంటి చేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు. తిలక్ కేవలం 22 బంతుల్లో అర్ధ సెంచరీ, 42 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. చివరి వరకు క్రీజులో నిలిచి 56 బంతుల్లో 136 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 14 ఫోర్లు 7 సిక్సర్లు ఉన్నాయి. చివర్లో విక్రమ్ నాయక్ 27 పరుగులతో చక్కటి సహకారం అందించడంతో మెదక్ ఫాల్కన్స్ 19.4 ఓవర్లలో 259 స్కోరు చేసి 3 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో మొత్తం 517 పరుగులు, 29 సిక్సర్లు, 2 సెంచరీలు నమోదయ్యాయి. అమన్ రావు 142 పరుగులు మెరుపు ఇన్నింగ్స్ కూడా జట్టును గెలిపించలేకపోగా తిలక్ వర్మ మాత్రం తన అజేయ సెంచరీతో అసాధ్యంగా కనిపించిన 259 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి టీ20 లీగ్ చరిత్రలోనే గుర్తుండిపోయే విజయాన్ని మెదక్ ఫాల్కన్స్కు అందించాడు.